చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర అమ్మవారిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పలువురు టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. చిల్లకూరు తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దర్శించుకుని అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఈవో నవీన్ కుమార్ మరియు ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిమాన్విత ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జాతర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని అమ్మవారి జాతరకు ప్రత్యేకత ఉందని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుతున్నామని తెలిపారు. 2014 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారని, ఆ పనులు ఇప్పుడు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు తానంకి నానాజీ, దశరథ రామిరెడ్డి, మస్తాన్ నాయుడు, బిల్లు చెంచురామయ్య, ప్రణీత్ యాదవ్, ఓం మఠం శ్రావణి, పెట్టేటి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముత్యాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా పెద్దలు దశరథ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మా నాయకులు, మా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఆ తల్లిని దర్శించుకోవడానికి రావడం, ఆయనతో పాటు మా నాయకులు తానంకి నానాజీ గారు, అలాగే మా చెంచురామయ్య గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా జనసేన నాయకులు, మా మహిళా నాయకులు, అలాగే ఎక్కువటువంటి అందరూ భక్తులు కూడా రావడం చాలా సంతోషం. మా బీజేపీ నాయకులు కూడా ఇక్కడ రావడం సంతోషం. నిజంగా ఆ తల్లి యొక్క జాతర ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎప్పుడు లేని విధంగా జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్న సంగతి లక్షల సంఖ్యలో వచ్చేటువంటి సంగతి కూడా చూస్తున్నాం. అలాగే మా ఈవో గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా సబ్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ దగ్గరుండి అన్ని విషయాలు, మా పోలీస్ సిబ్బంది బ్రహ్మాండంగా యాక్టివ్గా చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆ తల్లిని అందరూ దర్శించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ కొత్తగా ఇక్కడ సూర్యాపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా ఆటల పోటీలు కూడా ప్రారంభించాం.
ఇక్కడ కబడ్డీ అలాగే వాలీబాల్ పోటీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని సహకరించినటువంటి పెద్దలు మా దర్శన్న గారికి, అలాగే మా నవీన్ ఈవో గారికి, అలాగే మా బీజేపీ మెంబరు పెద్దలు సోదరు రమేష్ గారికి, అలాగే మా జనసేన మెంబర్ సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు లేదా రవిచంద్ర గారికి, నాని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరిపైన, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల ఊబిలో ఉండి పైకి తెస్తూ అభివృద్ధి పదంలో పండిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి, అందరికన్నా మేము ఈ రాష్ట్రం ఎంత బాగుందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యాలు జరుగుతున్నామంటే కారకుడు మా మోడీ గారు. ఆయనకు కూడా ఆ తల్లి యొక్క పూర్తి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచినటువంటి ముత్యాలమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మిత్రులు తానంకి నానాజీ గారు, అదేవిధంగా చైర్మన్ దశరామరెడ్డి గారు, స్థానిక పెద్దలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తల్లి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారికి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. గూడూరు నుంచి ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి వస్తూ ఉంటే దారి పొడవునా గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 2014-19 పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఓ ఇండస్ట్రియల్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రణాళికలు ఈరోజు సాగరమాల ప్రాజెక్టు కానీ, క్రిస్ సిటీ కానీ, స్థానికంగా అనేక పరిశ్రమలని భవిష్యత్తులో తీసుకొచ్చి యువత ఉపాధి కల్పన కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి శ్రమ త్వరలోనే మనం ఫలితాలను చూడబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.